హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజు నాకు కొంచెం బోర్ అనిపించి ఎన్టీఆర్ గార్డెన్ వెళ్దాం అనుకున్నా. సో ఎలాగో వెళ్తున్నా కదా, మీకు కూడా చూపిద్దామని ఫోన్ తీసుకుపోతున్నాం. సో మనం ఎప్పుడు చరిత్ర వీడియోస్, సో ఆ హిస్టరీకి సంబంధించిన తీస్తున్నాం కదా. సో మధ్య మధ్యలో ఇలాంటివి కూడా ఉండాలని ఫోన్ తీసుకుపోతున్నా. సో ఎన్టీఆర్ గార్డెన్స్లో ఏమేమి హ్యాపెనింగ్స్ ఏమున్నాయో అవన్నీ చూసిద్దాం, ఓకేనా? సో దానికంటే ముందు మీరు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. సో లెట్స్ గెట్ టు వీడియో. ఎన్టీఆర్ గార్డెన్స్కి వెళ్ళే కంటే ముందు ఇక్కడ ఎన్టీఆర్ మెమోరియల్ ఉంది, దాన్ని ఒకసారి చూసి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఎన్టీఆర్ కొంచెం రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుంది కదా. సో ఇందులోకి వెళ్ళాలంటే చూడండి, చెప్పులు ఇడిచి వెళ్ళాలంట. మనకు తెలీదు అని చెప్పిండు, వెళ్ళి చెప్పులు ఇడిచి లోపలికి వెళ్దాం. ఎన్టీఆర్ మెమోరియల్. ఎన్టీ రామారావు యొక్క సమాధిని ఏమంటారంటే బుద్ధ పౌర్ణిమ అంటారు. సో ఈ మెమోరియల్ అనేది మన బుద్ధ పౌర్ణిమలో ఒక భాగం అన్నమాట. దీన్ని కన్స్ట్రక్ట్ చేసింది ఎవరంటే హుడా, అంటే హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు దీన్ని కన్స్ట్రక్ట్ చేసిండ్రు అన్నమాట. దీని కన్స్ట్రక్షన్ని ఇనాగ్రేట్ చేసింది ఎవరంటే మన చంద్రబాబు నాయుడు, అప్పుడు సీఎం ఉండే కదా. 1999లో దీన్ని స్టార్ట్ చేసి 2001లో కంప్లీట్ చేశారు. ఎందుకు అంత టైం పట్టిందంటే ఇది ఒక 55 ఎకర్స్ ల్యాండ్ అనమాట. సో ఇందులో 2 భాగాలు ఉంటాయి. కొంచెం భాగమేమో ప్రసాద్ ఐమాక్స్కి, ఇంకొంచెం భాగమేమో మన దీనికి అన్నమాట, ఎన్టీఆర్ గార్డెన్కి. ఈ వీడియో జస్ట్ అట్లా రిలాక్సేషన్ కోసం అన్నమాట. సండే కాబట్టి అట్లా తీసిన నార్మల్గా. దీంట్లో ఇన్ఫర్మేషన్ అంతగా ఏమి ఉండదు, జస్ట్ మీరు చూడడమే అంతే, ఎన్టీఆర్ గార్డెన్స్లో ఏమేమి ఉంది అని. దీని చుట్టుపక్కల చూడండి, ఇటు సైడ్ ఏమో సెక్రటేరియట్ ఉంటుంది, ఇటు సైడ్ ఏమో హుస్సేన్ సాగర్, ఇటు సైడ్ ఏమో అంబేద్కర్ స్టాచ్యూ, ఓకేనా? సో ఇవన్నీ నియర్ బై అట్రాక్షన్స్ అన్నమాట. అండ్ ఇంకా ఈ సెక్రటేరియట్ పక్క పంటే అది ఉంటుంది బిర్లా టెంపుల్. ఇక్కడికి వస్తే ఇవన్నీ చూడొచ్చు. ఇదిగో ఇదే ఎన్టీఆర్ గార్డెన్. సో టికెట్ తీసుకుంటున్నాం. టికెట్ తీసుకొని లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేసేది, ఇవన్నీ తెలుసుకుందాం. దీన్ని 2001లో కంప్లీట్ చేసారు 40 కోట్ల రూపాయలతోని. అండ్ 34 ఎకర్స్ అన్నమాట. ఈ ల్యాండ్ మొత్తం 34 ఎకర్స్ ఉంటుంది. 40 కోట్ల రూపాయలు 2001లో కంప్లీటెడ్ అనమాట మన చంద్రబాబు నాయుడు ఆ కాలంలో. ఇక్కడ ఈ ఫార్ములా ఈ రేసింగ్ జరిగింది అప్పట్లో, దీని పక్కనే ఇక్కడే అప్పుడు ఇదంతా క్లోజ్ చేసారు అన్నమాట. దీని పైకి ఎక్కాలంటే పర్ హెడ్ 100 రూపీస్ అన్నమాట. సో ఇప్పుడు పవర్ లేదంట, అందుకే ఆపేసారు.
స్కూల్ పిల్లలు వచ్చారు. క్యాక్టస్ అనుకుంటా, ఇది క్యాక్టస్ ట్రీ అనుకుంటా. ఇది చూడండి, ఈతకాయలకు ఎక్కువ, తాటిమలకు తక్కువ ఉన్నాయి కాయలు. వీళ్ళు చూడండి, దానిపైన ఎక్కి ఎంత అరుస్తున్నారు పాపం. ఆమెనైతే భయపడుతుంది. ఆమెను చూస్తే నాకు నువ్వు నాకు నచ్చే మూవీలో బ్రహ్మానందం గడి గుర్తొస్తున్నాడు. ఇదిగో వీళ్ళే ఇందాక దానిపైన ఎక్కి అరిచింది, భయపడ్డది. మస్తు క్యూట్ ఉంది కదా పాప. అప్పటి నుంచి నన్నే చూసి నవ్వుతుంది, అందుకే వీడియో తీసిన. ఊకే హిస్టరీ వీడియోస్, ఆ టెంపుల్స్ ఇవన్నీ తీస్తున్నా కదా, ఈ మధ్య మధ్యలో ఇలాంటివి ఉండాలని జస్ట్ అట్లా ట్రై చేసిన అన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.